క్షేత్రమును తెరిపించగలనంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సరము, గడిచిన కాలము, గడిచిన దినములన్నీ ప్రభా కృపాక్షేమములిచ్చి మా జీవితాలలో మరొక నూతన పరిశుద్ధ దినమందు ప్రభా ఇదిగో నూతన సంవత్సరమందు మొదటి దినమున ఈ పాద సన్నిధానం దగ్గరికి మరి దేవుని యొక్క దైవిక సమూహం అంతా చేరి పరిశుద్ధ దేవాలయంలో కూడి ప్రభుని వాక్యాన్ని ధ్యానిస్తూ అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి ప్రభువా నీవే ఆత్మ నడిపింపును మా మధ్యలోనికి నడిపిస్తూ మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందగలరని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మొదటిగా వందనాలు చెల్లిస్తూ మరి చేరవచ్చినటువంటి దైవిక సమూహం అంతటి కూడా యేసుక్రీస్తు పేరట మరి నూతన సంవత్సరమందు నూతన దినము శుభాకాంక్షలు మీకును, మీ బిడ్డలకును, మీ కుటుంబ సభ్యులకును, మరి చేరవచ్చిన ప్రియులందరికీ కూడా పేరు పేరున దైవ ఆశీస్సులు మీకు తెలియపరుస్తూ హ్యాపీ న్యూ ఇయర్ మీకు నేను అందిస్తూ ఉన్నాను. మరి ఇట్టి ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానము తెలియపరుస్తూ ఉన్నా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. గడిచిన సంవత్సరం అంతా కూడా 2021లో దేవుడు తన యొక్క రెక్కల కింద మనల్ని భద్రపరిచి తన యొక్క కబర్ల హస్తాల కింద సురక్షితంగా మనలను నడిపించి మంచి ఆరోగ్యమును, మంచి ఆహారమును, మంచి ఆయుష్ను అనుగ్రహించి మరి మన జీవితాలలో మరొక నూతన సంవత్సరం చూడడానికి మరి రాత్రికాల సమయంలో కూడా దేవుని మహిమపరిచి ఆరాధించి ఉన్నాం. మరి ఈ సమయం ముందు మరికొన్ని నిమిషములు దేవుని యొక్క వార్తను, దేవుని యొక్క మాటలను వినడానికి ప్రభు మనకిచ్చిన అనుమతిని బట్టి మరి దేవుడికి మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ప్రాముఖ్యమైనటువంటి అంశం కవెనెంట్ డే, గాడ్స్ కాల్ ఫర్ కమిటెడ్ పార్ట్నర్షిప్. అంకిత భాగస్వామ్య కొరకు దేవుని పిలుపు. పార్ట్నర్షిప్ కొరకు లేదా కవెనెంట్ కొరకు లేదా ఒక నిబంధన కొరకు లేదా ఒక తీర్మానం కొరకు, ఒక రిజర్వేషన్ కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దేవుని యొక్క పిలుపులో మనమందరం ఉన్నాము కనుకనే మనమందరము ఈ దేవాలయంలో చేరి ఆ మహాపరిశుద్ధుడైనటువంటి యేసును ఆరాధించడం, గణపరచడం ఇదెంతో మనకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంది. అంతకు ముందుగా నేను కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. గ్రీకుల యొక్క దేవత, ఒక లేడీ దేవత ఉంది. ఆమె పేరు జీనస్. ఆ దేవతకు 2 ముఖాలు ఉంటాయి. మనకు ఒకే ముఖం ఉంది కదా, కానీ ఆ దేవత కట 2 ముఖాలు. వెనుక ముఖం గతాన్ని, గడిచిపోయిన దాన్ని సూచించడానికి గుర్తుగా ఉంది. ముందు ముఖం ముందున్నది లేదా భవిష్యత్తును లేదా కనిపించేదానికి సాదృశ్యంగా ఉంది. గత జీవితం, మనము గతానికి వెళ్ళకుండా భవిష్యత్తులోనికి 2022లో ఏమి జరుగుతుంది, దేవుడు ఎటువంటి ఆశీర్వాదం నాకు ఇస్తున్నాడు, నా జీవితం ఎలాగుంది, దేవునికి నా యొక్క కమిట్మెంట్ ఎలాగుంది. చాలామంది మరి గత రాత్రి 31st నైటే ఒక దేవునికి ఒక కమిట్మెంట్ చేస్తారు కదా, ప్రభువా ఇప్పటి నుంచి నేను మంచి శుద్ధుడిగా ఉంటా, పరిశుద్ధుడిగా ఉంటా, నా చెడలవాట్లు, నా పద్ధతులు, నా నోరు, నా చూపులు, నా ప్రవర్తన, నా ఆలోచనలు అన్నీ మార్చబడతాయి. నేను అందరితో సమాధానంగా ఉంటా. నాలో ఉన్నటువంటి ఆ పగ, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ ప్రభా తొలగించు అంటూ ప్రార్థన చేసుకొని మరి ఆ యొక్క యూకరిస్ట్లో కూడా పార్టిసిపేట్ అవుతూ చాలా శుద్ధుల్లాగా ఉంటాం. గత కొన్ని రోజుల మట్టుకే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, మహా అంటే 1 నెల తర్వాత మళ్ళీ పాత జీవితంలోనికి వస్తూ ఉంటాం. కానీ క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలుగా నీవు నేను దేవుడి చేత పిలువబడ్డ మనం
ఒకసారి ఒక ఓట్, ఒక ప్రమాణము, ఒక వడపడిక దేవునితో చేస్తే తిరిగి మరెన్నటికీ వాపస్ తీసుకోవడానికి వీలు లేదు. రెజల్యూషన్, ఒక తీర్మానం మనం చేసినామంటే అది దేవుడితో చేయడం, మనుషులతో కాదనే సత్యాన్ని మనము గ్రహించుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. 65వ కీర్తన 11వ వచనంలో, సంవత్సరం నీ దయా కిరీటము నన్ను ధరింపజేసి ఉన్నావు. ఇక్కడ ఆ హీబ్రూ వర్డ్ చోబ్ అంటే క్రౌన్, క్రౌన్ అంటే కిరీటం. సంవత్సరం ఒక్కొక్క కిరీటము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. 2022లో మనం ఊహించలేని కిరీటం, మనము ఎక్స్పెక్ట్ చేయలేని కిరీటం, మన ఊహకు అందని కిరీటం దేవుడు అద్భుత రీతిగా మనకి ఇస్తున్నాడనే యొక్క విశ్వాసముతో ఈ సంవత్సరం అంతా మనము ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. మొదటిగా చదవబడినటువంటి ఈ వాక్యంలో నేను చదివానది, అది పాత హృదయము లేదా ఆ రోత హృదయము లేదా ఆ మలినమైన హృదయాన్ని తీసివేస్తూ ఒక నూతన హృదయాన్ని నీకు నేను ఇస్తా. రాతి గుండెను తీసివేసి మాంసపు ముద్ద లాంటి హృదయము మనస్సును నీకు ఇస్తా. ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారి హృదయాలన్నీ కఠినమైపోయి ఉన్నాయి. పాత ఆ స్వభావంలో, పాత ఈర్ష ద్వేషములో గతాన్నే వారు గుర్తుపెట్టుకొని గత జీవితమే మాకు బాగుంది, గతంలో ఐగుప్తు దేశంలో మేమున్న ఆ బానిసల వలె జీవితమే మాకు బాగుందంటూ ఆ ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. సరికొత్త నూతన మాంసపు గుండెని మీకు నేను కలుగజేస్తాను. అటువంటి ఆ గుండెలో అటువంటి ఆ మంచి మనస్సు, అది దేవుడు మనస్సు, అది క్రీస్తు మనస్సు, క్రీస్తు లక్షణాలు. జనరల్గా మనము సంవత్సరాంగానే క్యాలెండర్ తిప్పేస్తుంటాం కదా. క్యాలెండర్ తిప్పడం కాదు, మన క్యారెక్టర్ను తిప్పుకోవాలి. మన క్యారెక్టర్ ఏది విధంగా ఉంది, గత సంవత్సరం నేను ఎటువంటి ఈర్ష దేశము, నా దేహము, నా శరీరం ఎంత పాడు చేసుకున్నా, ఇదిగో దేవా ఈ 2022లో ఈ క్రొత్త సంవత్సరంలో నా క్యారెక్టర్ సరికొత్త విధముగా క్రీస్తు వలె, క్రీస్తు మనస్సు వలె, క్రీస్తు క్యారెక్టర్ వలె, క్రీస్తు గుణలక్షణాల వలె నేను ఉండడానికి ప్రభువా నన్ను దీవించు, అటువంటి సహాయం నాకు దయచేయి. కానీ క్యాలెండర్ను తిప్పుకోవడం కాదు, మన క్యారెక్టర్ను మార్చుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. మరి అదేవిధంగా 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. పాతవన్నీ కూడా విడిచిపెట్టండి. పాత జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకొనవద్దు. పాప జీవితం, ఒకవేళ ఆ పాపంలోని జీవించామేమో ఆ పాపాన్ని విడిచిపెట్టి సరికొత్త జీవితంలోనికి, క్రొత్త మనస్సులోనికి, క్రొత్త అలవాట్లలోనికి, క్రొత్త ఆలోచనలోనికి, క్రొత్త ప్రేమలోనికి, క్రొత్త విశ్వాసములోనికి మనము ముందుకు సాగాలి. ఈ సంవత్సరంలో సరుగుడు కానీ, గురుగుడు కానీ, దేశము కానీ, పగ కానీ, ఈర్ష కానీ ఎవరి మీద మనం చూపించడానికి వీలు లేదు. అటువంటి యొక్క దయారసాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి యొక్క కృపలతో ఆ కృప వరాన్ని దేవుడు మనకిస్తున్నాడు కనుక అది మనము ధరించుకొని ముందుకు సాగాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక క్రొత్త దాని కొరకు మనము ప్రయాసపడాలి. మీ మనస్సులు మారి మీరు రూపాంతరము చెందుడి. మీ హృదయము మార్చబడాలి. వయస్సు పెరగడము కాదు, సంవత్సరం మన బిడ్డలు మన కళ్ళ ముందు పెరగడము కాదు. వారు దైవిక భక్తిలో, దేవుని ప్రేమలో ఏ విధంగా వారు జీవిస్తున్నారన్నది మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. మన బిడ్డల పట్ల లేదా మన కుటుంబం పట్ల వారి ఎలాగా ప్రభుని సేవిస్తున్నారు, ఎంతసేపు ప్రార్థిస్తున్నారు, ఎంతసేపు వాక్యం వింటున్నారు, ఎంతసేపు పాటలు పాడుతున్నారు.
ఈ సరికొత్త సంవత్సరంలో దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. చూడండి, ఒక సంవత్సరం అంటే 360 రోజులు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. దాన్ని మనం ఒక సంవత్సరం అంటూ ఉన్నాం. సంవత్సరం రావాలంటే ఆ భూమి ఎవరి చుట్టూ తిరగాలి? సూర్యుని చుట్టూ తిరగాలి. అదేవిధంగా ఒక నెల భూమి చంద్రుడి చుట్టూ తిరగాలి. అప్పుడు ఒక నెల వస్తుంది. నెల రావాలంటే నెల లాస్ట్ డే చంద్రుడు మనకు కనిపిస్తాడా? కనపడకుండా పోతాడు. కనుక చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. ఒక రోజు కావాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. సృష్టి రహస్యం. సృష్టిని దేవుడు ఎంత అద్భుతంగా చేస్తున్నాడు. భూమి నిటారుగా ఉంది, అది కదలడం లేదు అని శాస్త్రజ్ఞులు ఎప్పుడు ఒక 200 years బ్యాక్ అనుకున్నారు. కానీ తర్వాత వారి పరిశోధనల తర్వాత భూమి చుట్టూ తిరుగుతూ ఉంది. కనుకనే ఈ యొక్క కాలాలు, ఈ యొక్క మాసాలు, ఈ యొక్క దినాలు ఇవన్నీ దేవుని వశంలో ఉన్నాయి, దేవుని చేతిలో ఉన్నాయి. సృష్టి అంతా దేవునిది. సృష్టిలో ఉన్న మనం అందరము కూడా దేవుని వారమే అంటూ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మీ మనస్సు మారి రూపాంతరము చెందుడి. మీ మనస్సు చాలా భయంకరమైనది. మనస్సు ఏ విధంగా చెబితే మనం ఆ విధంగా శరీరము, దేహము ప్రవర్తిస్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది భయంకరమైనది. నీ హృదయంలో నుంచే నీ చెడు ఆలోచనలు, చెడు తలంపులు బయటికి వస్తూ ఉన్నాయి. నీ మనస్సు మారితేనే నీ ఈ 2022కు ఒక అర్థం ఉందన్నట్టుగా లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. మరొకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక నిష్ఠ కలిగినటువంటి, ఒక పరిశ్రమ అనేటువంటి నికోదేము అనేటువంటి వ్యక్తి వస్తాడు. ఆ సత్యాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3:4 ఆయన అంటాడు, క్రొత్తగా జన్మించడానికి నేనేమి చేయాలి? నా జీవితం పాత జీవితం, నా జీవితం రోత జీవితం, నా జీవితం మలినంతో నిండి ఉంది, నా జీవితం కంపుతో కూడి ఉంది, నా జీవితం విలువేంటో నాకు అర్థం కావడం లేదు. నీ జీవితం నీకు అర్థం కావాలంటే, నీకు జీవితాన్ని ప్రసాదించిన ఆ యేసయ్య నీకు అర్థం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను ఎప్పుడు నీవు అర్థం చేసుకుంటావో అప్పుడు నీ జీవితం అర్థమవుతుంది. ఈ నికోదేము అంటున్నాడు, క్రొత్తగా లేదా నూతనముగా నేను జన్మించాలంటే ఏమి చేయాలి? యేసు ప్రభుకు సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుకు సూటి ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. నీవు బోధకుడువు కదా, నీవు ధర్మశాస్త్ర పండితుడు కదా, నీకు తెలియదా? లేఖనాలు చదవలేదా? లేఖనములో దేవుడి యొక్క శక్తిని నువ్వు గ్రహింపలేకుండా ఉన్నావా? నీవు మనస్సును మార్చబడితేనే, నీవు తిరిగి బాప్తిజము, రక్షణ బాప్తిజము తీసుకుంటేనే నీవు నీ జీవితం నీకు మార్చబడుతుంది అని ఆ ప్రభు నికోదేముతో అన్న మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక చిన్న కథ లాంటిది చెప్పి నేను ఇక ముందుకు సాగడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఒక రాజు ఒక ప్రమాద పరిస్థితిలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు ఒక ముగ్గురు యవనస్తులు వచ్చి రాజును కాపాడారు. రాజును కాపాడితే రాజు అంటున్నాడు, బాబు మీకేం కావాలి కోరుకోండి, నన్ను కాపాడారు, మీకేమి కావాలంటే అది ఇస్తా, ఇదిగో పలానా దేశానికి పలానా ప్రాంతానికి నేను రాజును, మీరు అడగండి అన్నప్పుడు మొదటివాడు అంటున్నాడు, అయ్యా నాకు మ్యారేజ్ చేసుకోవాలి, వివాహం చేసుకోవాలి, డబ్బు కావాలి, నాకు ఒక ఘనత కావాలి అన్నప్పుడు సరే నీకు కావలసినంత ఇదిగో నీ మ్యారేజ్కి అయ్యేంత ఖర్చు తీసుకొని అంటున్నాడు. మరి రెండవవాడు అంటున్నాడు, నాకు ఉద్యోగం లేదు, మరి ఇల్లు కూడా లేదు, నాకు ఆ రెండు ఇప్పించండి ప్రభు అన్నప్పుడు సరే నువ్వు అది తీసుకో అని ఆ రాజు వారికి ఇస్తున్నాడు. మూడో వాడు అంటున్నాడు, రాజా నువ్వు మా ఇంటికి వచ్చి
మా ఇంటిలో మీరు భోజనము చేయండి. వీడు చాలా బీదవాడు, వాడి ఇల్లు పూడి గుడిసా అంటున్నాడు. రాజునే పిలుస్తూ ఉన్నాడు. రాజే ఆయన ఇంటికి వస్తే ఆయన కావలసిన అవసరతలు అక్కర్లు 1 కాదు, 10 కాదు, 20 కాదు, 100 అయినా ఆ రాజు ఇవ్వగలడనే ఆలోచనలతో ఆయన రాజునే పిలుస్తున్నాడు. కనుక విశ్వాసులు రాజులకు రాజు, ప్రభులకు ప్రభులైన యేసును మనం పిలవాలి. యేసయ్యా, నీవు నా హృదయంలోకి రా ఈ సంవత్సరం. యేసయ్యా, ఇదిగో నా హృదయంలో నీవు మాత్రమే చోటు ఉంది నీకు అని నీవు పిలిచినట్లయితే ప్రభు సమృద్ధివంతముగా నిన్ను నీ జీవితకాలం అంతా, నీ ఆయుష్కాలం అంతా దేవుడు నీతో ఉండి, నీలో ఉండి నిన్ను మహిమపరచగలడనేటువంటి సత్యాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చదవబడిన లేఖన భాగాల్లో మనం చూస్తే చాలా కష్టమైనటువంటి ఈ జీవితం తెస్సలోనిక సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధ జీవితమునకు అభివృద్ధికి ఇవి సూచనలు. పరిశుద్ధంగా జీవించడం, ఎలాగ జీవించాలి, పరిశుద్ధత ఏ విధంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఏ విధంగా అది వస్తూ ఉంది అంటే పౌలు రాస్తున్నటువంటి మాటలు జారత్వమును విడిచి దేహమును కాపాడుటయే దేవుని చిత్తం. మన దేహాన్ని మనము కాపాడుకోవాలి, జారత్వము విడిచిపెట్టాలి, అల్లరి చిల్లరి పనులను వదిలివేయాలి, వేషధారణను వదిలివేయాలి, ఈ లోకములో ఉన్నటువంటి ఆశలను, కామిక సంబంధమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి చెడ్డ పనులకు మనము దూరంగా ఉండడమే దేవుని చిత్తం. హల్లెలూయా. జారత్వంతో నిండి ఉన్నావా? నీ మనసంతా పాపంతో నిండి ఉందా? నీ హృదయం అంతా గత సంవత్సరం వలె అనేకుల వాటి మీద నీవు ఆలోచన కలిగి, ఆశ కలిగి ఉన్నావా? దేవుడి చిత్తం కావాలంటే అవన్నీ నీవు విడిచిపెట్టాలి. అవన్నీ విడిచిపెట్టినప్పుడే నీవు పరిశుద్ధుడు అవుతావు. నీవు పరిశుద్ధుడు కావాలంటే అవన్నిటికీ దూరంగా ఉండాలని దేవుని వాక్యము మనకు తేటగా సెలవిస్తుంది. అపవిత్రతకు బానిసలైతే పరిశుద్ధాత్మను కోల్పోతాం. కొన్నిసార్లు కొన్నిటికి మనం బానిసలు అవుతాం. తాగుడుకు బానిసలు అవుతాం, వ్యభిచారానికి బానిసలు అవుతాం, దొంగతనానికి బానిసలు అవుతాం, కోపానికి బానిసలు అవుతాం, మరి అసూయకు, ద్వేషానికి, మరి పడనితనం లేదా మరి లోకంలో ఎవరైనా ఇష్టం లేనితనం, వీటన్నిటికీ మనము బానిసలైనప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడట. పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి వెడలిపోతాడు. సౌలులో ఎప్పుడైతే ఆ యొక్క దుర్బుద్ధి వచ్చిందో, ఎప్పుడైతే అసూయ వచ్చిందో, దావీదు మీద ఎప్పుడైతే ఆయనకు కోపంగా ఉందో, అప్పుడు ఆ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి సౌలు మీదకి దురాత్మ వచ్చి ఉంది. దురాత్మ, చెడ్డ ఆత్మ వచ్చినప్పుడు చెడ్డ కార్యములు మానవుడు చేస్తూ ఉంటాడు. మీరు బానిసలు కాకూడదు అని దేవుని వాక్యము సూటిగా సెలవిస్తూ ఉంది. సంఘమునకు వెలుపలను ఉన్న వారితో మనము, క్రైస్తవులుగా ఉన్న మనం మర్యాదగా మనం నడుచుకోవాలి. సంఘము బయట అనగా అన్యులుగా ఉన్న వారిని, వారితో మన స్నేహము, మన పలకరింపు, మన మర్యాద చాలా జాగ్రత్తగా. వారు మనం చూడగానే అమ్మో వీళ్ళు యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుని బిడ్డలు, వీరు క్రైస్తవ భక్తి మార్గంలో ఉన్న విశ్వాసులు. విశ్వాసులు అంటే దేవుని వెంబడించి దేవునిలో జీవించేవారు. విశ్వాసులు కొన్నిసార్లు మనము అవిశ్వాసులుగా మారిపోతూ ఉంటాం. అవిశ్వాసానికి సూచనగా మనం జీవిస్తుంటాం. అటువంటి జీవితాన్ని దేవుడు మరి తీసివేస్తాడన్నట్టుగా వాక్యము సెలవిస్తుంది. మరి ఆ సువార్తల పాఠంలో మనం చూస్తే ఒకరు జెబెదయి కుమారులు, 2 అన్నదమ్ములు, వారి ఇరువురట యాకోబు, యోహానులు. వారు దేవుడి దగ్గర, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక అద్భుతమైన కోరిక. నేను అడిగితే
అది మంచి ఆశనే, అది మంచి కోరికే. అంటున్నారు, అయ్యా యేసయ్యా నీ రాజ్యం వస్తుందని మాకు తెలుసు. మీ రాజ్యం వచ్చినప్పుడు ఇదిగో నన్ను, నా తమ్ముని ఒకరి కుడి వైపున మరొకని ఎడం వైపున, అనగా ఒకడు ప్రధాని మరొకడు ఉప ప్రధాని లాంటి స్థానము మాకు కల్పించు. మేము మీ రాజ్యంలో నీకు ఒక రాజ్యం ఉందని మేము నమ్ముతున్నాం, నీవు దేవుడు అని విశ్వసిస్తున్నాను. అయితే ఆ దేవుడి రాజ్యంలో మేమిరువురము ఉంటాం. అక్కడ అందరూ 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఈ ఇరువురు ఆ బలమైనటువంటి కోరికను కోరుతూ ఉన్నారు. చూడండి, వీరు అత్యాశపరులుగా ఉన్నారు. చాలామంది అత్యాశతో ఉంటారు కదా. వారికి ఒక ధనము కానీ, లేదా ఒక భోజనము కానీ, లేదా ఒక సంపద కానీ, మరొకటి ఇంకా 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 కావాలి. ఇట్స్ నాట్ ఇనఫ్, మాకు ఇది సరిపోలేదు, ఇంకా కావాలి. అత్యాశ, దురాశ, చెడ్డ ఆశ. వీరు అత్యాశపరులుగా ఉన్నట్టుగా వీరు ఉన్నారు. యేసుక్రీస్తు అంటున్నారు, బాబు మీరేమో అడుగుతున్నారో మీకు అర్థమవుతుందా? ఇది నా చేతిలో లేదు, ఇది నా పని కాదు. అయినా మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా శ్రమలతో కూడి ఉన్నది. ఇది నేను పొందబో శ్రమలు మీరు పొందుతారా? నేను పొందబో బాప్తిజం మీరు తీసుకుంటారా? నా శ్రమలు చాలా ఆ శిలువ మరణానికి అంచున దగ్గరగా ఉన్నాయి. ఈ శ్రమ, శిలువ శ్రమ, ప్రాణం తీసివేసే శ్రమ అనగానే మీరు అంటున్నారు, అవును ప్రభువా, యేసయ్య దేనికైనా మేము సిద్ధం, కానీ మీ ప్రక్కన మేము కూర్చోవడానికి మాకు అనుమతినివ్వండి. క్రీస్తును మీరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో మాట్లాడుతున్నారు. నేను త్రాగనై ఉన్న ఈ పాత్రలోనిది మీరు త్రాగలరా? ఈ పాత్ర అనే శ్రమ, ఆ పాత్రను అందులో ఉన్నటువంటి ఆ ద్రవ్యాన్ని చూపిస్తూ ఇది మీరు చేయగలరా అంటే చేయగలం. మేము అనేక హింసలైనా పొందగలం నీ కొరకు, కానీ మాకు మాత్రం నీ రాజ్యంలో సీటు మాకు కావాలి, నీ ప్రక్కన మేము మాత్రమే కూర్చోవాలి అంటే అక్కడున్నటువంటి ఆ మిగతా అపోస్తలులంతా వారు కోపడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, అయినా సరే మీరు తాగుతున్నారని చెప్తున్నారు కదా, ఇది తండ్రి ఆధీనములో ఉంది, ఆయన స్వాధీనములో ఉంది. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి నా దగ్గర ఉంచుకోవడానికి నాకు ఆసక్తి లేదు, ఆ వీలు లేదు. నాకు ఒక అధికారి ఉన్నాడు, నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన చిత్తం లేనిది నేనేమి చేయలేనంటూ ఇక్కడ సూటిగా వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఈ అత్యాసపరులైనటువంటి వీరు, వారి యొక్క స్వార్థానికి అడుగుతున్నటువంటి వీరు యేసుక్రీస్తు యొక్క శ్రమలు రాబోయే దినాల్లో వారు భయంకరమైనటువంటి శ్రమలు పొందినట్టుగా మనం చూస్తున్నాం. 43వ వచనంలో, నా రాజ్యంలో గొప్పవాడే ఉండకూడదు, వాడు పరిచారకుడై ఉండవలెను. ఎవరైతే మేము పెద్దలో, ఎవరైతే మేము గొప్పవారో, ఎవరైతే మేము సంఘంలో నాయకత్వం చేస్తూ ఉన్నవారో అన్న వారు ఏంటంట, వారు పరిచారకులై ఉండాలి, సేవ చేసేవారై ఉండాలి, సేవ కొరకు సిద్ధపడేవారుగా ఉండాలి. ముందుగానే వచ్చి ఆలయంలో ఉన్న వస్తువులను సిద్ధపరిచి అనేకులకు కంఫర్ట్గా ఉండేటట్టుగా వారు చూడాలి, పరిచారకులై ఉండాలి. 44వ వచనంలో, నా రాజ్యములో ఉండగోడు వాడు ప్రముఖుడై ఉండవాడు వాడు దాసుడుగా ఉండాలి. దాసుడే బాబు అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అంటే మంచిది. నిజంగా ఆయన సంఘములో ఘనత వహించిన వాడు, నిజంగా ఆయనను దేవుడి చేత ఏర్పరచబడ్డవాడు, వారట దాసుల స్వభావం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ఎట్లొచ్చాడు ఈ లోకానికి? దాసుడిగా, దీనుడిగా, రిక్తుడుగా. మేము సంఘ పెద్దలో, సంఘ నాయకులో మేము చేయకూడదు, హే బాబు నువ్వు చేయి,
అని చెప్పడానికి వీలు లేదు. నీవు ప్రథమ స్థానము కోరిన యెడల నీవు దాసుడుగా ఉండాలి, దాసోహము చేయాలి, దాసత్వము బానిసలాగా ప్రతి పని దేవుడి కొరకు చేయాలి. సంఘములో ఏ అవసరం ఉందో అవన్నిటినీ తీర్చాలి. అవన్నిటికీ కూడా వీరు ఒప్పుకున్నారు, ఓర్చుకున్నారు. ప్రేమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో వచ్చి ఆయన అనేకులతో వారిని పాపం నుండి విడిపించడానికి కత్తులతో మరి యుద్ధము చేయలేదు, కానీ ఆయన యుద్ధం ప్రేమ యుద్ధం. ఆయన యుద్ధం దయా కనికరము చేత ఆ ఆయుధాలను ఆయన వాడి సిలువలో తన ప్రాణము నీ కొరకు నా కొరకు దారపోసిందారు. అదే సరికొత్త సంవత్సరం, అదే ఒక నూతన సంవత్సరం 2022లో ప్రభు కొరకు మనం పని చేయాలి. ప్రభువా, ఇదిగో నీకు నేను దాసునిగా ఉంటున్నాను. ప్రభువా, నా జీవితాన్ని నన్ను మార్చుకో. నా హృదయం బండలాగా ఉంది, మొండి బారిలాగా ఉంది, పదును లేని ఆ మనస్సు కలిగి ఉంది. నీ వాక్యం చేత నన్ను శుద్ధి చేయి, నీ వాక్యం చేత నన్ను పదును చేయి, నీ వాక్యము చేత నన్ను నూతనపరచు ప్రభు అంటూ ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు ఈ సంవత్సరంలో, ఈ రాబోయే దినాల్లో, రాబోయే నెలల్లో ఇది మొదలుకొని ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మొదలుకొని తన యొక్క చేతులతో మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం యొక్క ఈ 2022లో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఏది ఆశిస్తున్నామో, ఏది కావాలని కోరుకుంటున్నామో అవన్నీ తప్పనిసరిగా దేవుడు అనుగ్రహించగలడు. మంచి జాబ్ కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుడు ఈ సంవత్సరం ఇవ్వగలడు. మంచి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నాడా? దేవుడు మీకు తగినటువంటి సంబంధాలు ఈ సంవత్సరంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు ఒక ప్లాన్ ఉందా? మీకు ఒక ఇల్లు కావాలా? లేదా మీకు జీవించడానికి ఏది అవసరం ఉందో దేవుడు ఆ యొక్క అవసరతలన్నీ తీర్చడానికి 2022లో ఆయన మరొకసారి దిగి వస్తున్నాడు. మనం చేయవలసిన పనంతా ఒకటే, ఆయన యందు విశ్వాసం ఉంచడమే. ఆయన యందు విశ్వాసం ఉంచడం. విశ్వాసం అంటే ఆ విశ్వాసాన్ని లేనిది ఉన్నట్టుగా నమ్మడమే. నిరీక్షించిన వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అని హెబ్రీ గ్రంథకర్త మనకు రాస్తూ ఉంటున్నాడు. దేవుని యందు, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే తప్పనిసరిగా ఈ 2022 సరికొత్త సంవత్సరముగా మరి దేవునిలో నడిచే వారముగా, ఒక భక్తిని నేర్చుకునే వారముగా, ఒక మంచి భక్తి మార్గంలో ప్రభుని వెనకే వారముగా మనం ఉండలాగున దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులు దేవాది దేవుడు సమృద్ధివంతముగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇతబడిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోలాగున మరొకసారి ప్రభా ఈ 2022లో అద్భుతమైనటువంటి నూతన ఆశీర్వాదములు మేము చూచులాగున మీరు మాకు సమృద్ధివంతంగా మీరు అనుగ్రహించగలరని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.